శుభకార్యాలకు వేడుకలకు సన్నాయి మేళం తప్పనిసరి. హిందూ సాంప్రదాయంలో డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. నాదస్వరం, డోలు పేరు చెప్పగానే పురుషులే గుర్తుకొస్తారు. అందుకు భిన్నంగా మగవారికి ధీటుగా డోలు, సన్నాయిని వాయిస్తున్నారు మహిళలు. హైదరాబాద్లో నాదస్వరం, డోలు నేర్చుకుంటూ అందరిలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు అమ్మాయిలు. తెలంగాణలో కళలకు కొదువలేదు. ఎంతో మంది కళాకారులకు పుట్టినిల్లు ఈ నెల. ఇక శుభకార్యాలు వచ్చాయంటే చాలు మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇక సన్నాయి, డోలు అనగానే పురుషులు గుర్తుకు వస్తుంటారు. ఈ కళలో మహిళలు అరుదుగా కనిపిస్తారు. తమిళనాడు, విజయవాడ, తిరుపతిలో ఈ కళాకారులు ఎక్కువగా ఉంటారు. తెలంగాణలో చాలా తక్కువగా ఉంటారు. అయితే ఈ సన్నాయి, డోలు వాయిద్యాలను అమ్మాయిలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు నేర్చుకుని కార్యక్రమాలలో వాయిద్యాలను ప్లే చేస్తున్నారు. వాయిద్య కళలో సత్తా చాటుతున్నారు అమ్మాయిలు. పెళ్లిళ్లు, పండగలు, దేవుడి కళ్యాణం, ఇతర శుభకార్యాల్లో సన్నాయి మేళం వాయిస్తున్నారు. ఈ కళను నేర్చుకుని అందరి మన్ననలు పొంది 10 మందికి నేర్పుతున్నారు. నాదస్వరం నేర్చుకోవడానికి కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తున్నామంటున్నారు కళాకారులు. మా డాడీ వాళ్ళ ప్రోత్సాహంతో 3 ఇయర్స్ నుండి పెళ్లి కాకముందు నేర్చుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ మా వారి దగ్గర నేర్చుకుంటున్నాను. సో నేను చాలా ఈవెంట్స్కి వెళ్తుంటాము. దేవుడు కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు అట్లా కార్యక్రమాలు చేస్తుంటాము. ఒక ప్రౌడ్గా ఉంటుంది. ఇక లేడీస్ అయ్యుండి మేము కూడా వాయిస్తాము అనే ఒక ప్రౌడ్గా వాయిస్తున్నాము. ఏదైనా నేర్చుకోవాలంటే కష్టమే కదండి, కష్టం అనిపిస్తుంది. సో డైలీ ప్రాక్టీస్ ఉండాలని, ఏ ఇన్స్ట్రుమెంట్ కోసమైనా డైలీ ప్రాక్టీస్ ఉండాలి. డైలీ ఒక 1 hour అట్లా ప్రాక్టీస్ చేస్తుంటాము. పిల్లలకు కూడా పాఠాలు చెప్తుంటాం మేము, నేను మా వారందరూ. నేటికి 25 సంవత్సరాలు అవుతుంది నాదస్వరం సేవలు చేస్తున్నాను. తర్వాత 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు అందరూ వస్తుంటారు, వాళ్ళందరూ నేర్పిస్తుంటాను. ఇప్పుడు కామన్గా అయితే లేడీస్ అంటారా, లేడీస్ అనేది చాలా అరుదండి. లేడీస్ అని నేర్చుకోవడం చాలా అరుదు. తర్వాత ఇన్స్ట్రుమెంట్లో చాలా కష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఇది. నాదస్వరం అనేది చాలా అరుదుగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది ఇది ఇన్స్ట్రుమెంట్లో. సో దీన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చుకుంటే తొందరగా వస్తుంది. పురుషులకే ధీటుగా రాణిస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు అమ్మాయిలు. చదువుతో పాటు సన్నాయి, డోలు నేర్చుకుంటున్నారు. కొందరు వారసత్వంగా వచ్చిన కళగా నేర్చుకుంటే మరికొందరు ప్రత్యేకంగా ఉండాలని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ కష్టమైన కళను నేర్చుకోవడానికి ఎక్కువ సాధన చేస్తున్నామని తెలిపారు సన్నాయి కళాకారులు. నాకన్నా ముందు ఇంకా వేరే జనరేషన్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఎంచక్కా వాళ్ళు అవార్డులు అందుకుంటూ ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అందుకని వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇవి ఎంచుకున్నాము. ఈ ఇన్స్ట్రుమెంట్ని చూస్ చేసుకోవడానికి అయితే కారణం ఎక్కువ మహిళలు ఎందుకు ఉండరంటే వాళ్ళు ఏమని ఫీల్ అవుతారు, లైక్ బుగ్గల నొప్పులు రావడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, స్టమక్ పెయిన్స్ రావడం, వాళ్ళు అలా ఫీల్ అవుతారు. బట్ అది ఏం ఉండదు. ప్రాక్టీస్ చేసే కొద్దీ అన్నీ పోతూ ఉంటాయి, ఏం అనిపించదు. ఇందులో రాణిస్తే చాలా హ్యాపీగా ఉండొచ్చు. నేను నాదస్వరం 1 year నుంచి నేర్చుకుంటున్నాను. ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నానంటే మా మమ్మీ నాదస్వరంలోనే ఉంది. మా మమ్మీ మంచిగా పొజిషన్కి వెళ్ళింది. సో అందుకని నేను కూడా పెద్దయినాక ఒక మంచి పొజిషన్కి రావాలని నాదస్వరం నేర్చుకుంటున్నాను. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉండేది, ఇప్పుడు మాత్రం కొంచెం ఈజీగానే ఉంది. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను మా మమ్మీ వాళ్ళతో, ఇంకా దాక్షాయినితో వాయించేటప్పుడు.
సన్నాయితో పాటు పలువురు డోలు వాయిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు మహిళలు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. డోలు బరువును మోస్తూ దరువు వేయాల్సి ఉంటుందన్నారు కళాకారులు. నేర్చుకునే సమయంలో చేతివేలు నొస్తాయని, ప్రతిరోజు సాధన చేస్తుంటే అలవాటు అవుతుందన్నారు మహిళలు. 3 ఇయర్స్ నుంచి డోలు నేర్చుకుంటున్నాను. మా మామయ్య నాకు నేర్పిస్తూ ఉండేవారు. మా మామయ్య ఇలా చాలామంది నేను చూశాను డోలు. వాళ్ళు హై స్టేజ్కి వెళ్ళేటప్పటికి నాకు కూడా కొద్దిగా ఇన్స్పైర్ అయ్యాను నేను. వాళ్ళు అంత హాయిలో ఉన్నారు కదా, దీంట్లో మంచి లైఫ్ ఉంది, సో మనం కూడా తీసుకుంటే కొద్దిగా బాగుంటుందని తీసుకున్నాను. స్టార్టింగ్లో అంటే కొద్దిగా అంటే ఇది చాలా వెయిట్ ఉంటుంది, కొద్దిగా అన్ఈజీగా అనిపించేది. అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దిగా బాగానే అనిపించింది. స్టార్టింగ్లో పెయిన్ వస్తూ ఉండేది, కొద్దిగా ఎఫెక్ట్ అయింది. దాని తర్వాత ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ మంచిగా అయింది. స్టార్టింగ్లో అయితే చాలా కష్టంగా ఉంది. సో ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ కష్టం అనేది ఈజీగా అయింది. అక్కడ అందరూ నేను వాయించేటప్పుడు అందరూ వచ్చి అంటే నువ్వు చాలా బాగా వాయిస్తున్నావు, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు అని అడిగేవాళ్ళు. నేను వాళ్ళకి ఆన్సర్స్ చెప్పి అందరి ముందు వాయించేసరికి నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. అందరూ వచ్చి అడిగేటప్పుడు నాకు ప్రౌడ్గా అనిపించింది. అట్లనే నన్ను చూసి మా పేరెంట్స్కి ప్రౌడ్గా ఫీల్ అయ్యాయి. సాంప్రదాయ కళలైన డోలు, సన్నాయి కళలను ప్రదర్శించడానికి పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు మహిళలు.